ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఏంటి పాట పాడంగా అర్థమైపోయిందా? నేను ఈరోజు ఎవరి గురించి చెప్పబోతున్నాను? ఎస్, అవునండి. ఏ నెలలో అయినా సరే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు పుట్టిన వాళ్ళ యొక్క లవ్ లైఫ్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒకవేళ వీళ్ళు కనుక మీ పార్ట్నర్ కనుక అయితే, మీ లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, లవ్ పార్ట్నర్ కానివ్వండి అయి ఉంటే వాళ్ళని మీరు ఏ విధంగా ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎటువంటి వ్యక్తుల్ని ఇష్టపడతారనేటువంటి దాని గురించి ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా మనం చేసుకోబోతున్నటువంటి ఈ సిరీస్ లో ఈరోజు మనం నెంబర్ 6 సిరీస్ కు సంబంధించిన వాళ్ళ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇక మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, అందం, అణకువ, ప్రేమ, ఆప్యాయత, మోహం, ఇలా ఈ ఒక్క పదం కాదు, అంటే ఎదుటి వాళ్ళని ఆకర్షించటానికి ఎన్ని రకాల పదాలైతే ఉంటాయో అన్ని పదాలని కూడా మనం ఈ నెంబర్ 6 వాళ్ళ గురించి మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకు అనుకుంటున్నారు? నెంబర్ 6 అనేటువంటిది గ్లామర్ నెంబర్, నెంబర్ 6 అనేటువంటిది లక్ష్మీదేవి నెంబర్, నెంబర్ 6 అనేటువంటిది గాయత్రీదేవి నెంబర్. అంటే వీళ్ళకి అందంతో పాటుగా డబ్బు అనేటువంటిది కూడా వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. సో మీకు సంబంధించినటువంటి ఎవరైనా సరే మీరు అంటే ఎదుటి వాళ్ళని ఈ నెంబర్ 6 సిరీస్ లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే నెంబర్ 6 అంటే గుర్తుపెట్టుకోండి, ఏ నెలలో అయినా సరే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు పుట్టిన వ్యక్తులు అనమాట. వీళ్ళకి ఆపోజిట్ సెక్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత ఎక్కువగా అట్రాక్ట్ అవుతారంటే వీళ్ళ ఫేస్ లో ఒక టైప్ ఆఫ్ గ్లో ఉంటుంది, వీళ్ళ దగ్గర ఒక తెలియని ఆకర్షణీయత ఉంటుంది. అంటే వాళ్ళు కలర్తో సంబంధం లేదు, ఎదుటి వ్యక్తుల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారంటే వాళ్ళ స్మైల్ కానివ్వండి, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, వాళ్ళ కళ్ళు కానివ్వండి, ముఖ వర్చస్సు కానివ్వండి, వాళ్ళ యొక్క షేప్ కానివ్వండి, వాళ్ళ యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, ఎంత అందంగా ఉంటారంటే మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఆపోజిట్ సెక్స్ వాళ్ళని అయస్కాంతం, ఇనుము అయస్కాంతం ఏ విధంగా అట్రాక్ట్ చేస్తాయో ఆ విధంగా అట్రాక్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నేచర్ ఉంటుంది నెంబర్ 6 సిరీస్ వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళకంటే అందం అంటే అడ్రస్ ఏంటంటే నెంబర్ 6 వాళ్ళు అనమాట. అందానికి అడ్రస్ అంటే నెంబర్ 6, లగ్జరీకి అడ్రస్ అంటే నెంబర్ 6, అలంకరణకి అడ్రస్ అంటే నెంబర్ 6, నెక్స్ట్ డాంబికాలకి, షో ఆఫ్లకి, వీటన్నిటికీ అడ్రస్ అంటే నెంబర్ 6. మరి అటువంటి నెంబర్ 6 వాళ్ళ దగ్గరికి మీరు ప్రపోజ్ చేయడానికి వెళ్ళినా, లేదంటే అటువంటి మీ పార్ట్నర్ ఎవరైనా దొరికినప్పుడు వాళ్ళతో ఏ విధంగా మీరు ఉండాలి, వాళ్ళని ఏ విధంగా మీరు మెప్పించాలి, వాళ్ళని ఏ విధంగా మీరు ప్రపోజ్ చేస్తే ఏ విధంగా ఉంటే వాళ్ళకి ఇష్టం అనేటువంటి మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ బాక్స్ లో వీడియో ఎలా ఉందో తప్పకుండా మెన్షన్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోకి ఒక సరదాగా ఒక లైక్ ఇచ్చుకోండి. సో ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నెంబర్ 6 వాళ్ళు ఎవరైనా సరే లగ్జరీకి, ఆడంబరాలకి పెద్ద పీట వేస్తారు. ఎందుకు? నెంబర్ 6 రూలింగ్ ఎవరండి? శుక్రుడు. మనందరికీ తెలుసు, శుక్రుడు అంటే సంతోషం, శుక్రుడు అంటే సౌఖ్యం, శుక్రుడు అంటే లగ్జరీ, శుక్రుడు అంటే విలాసాలు, శుక్రుడు అంటే షో ఆఫ్లు, అంటే తనకి తను అందంగా ఆకర్షణీయంగా చూపించుకునేటువంటి తత్వం అనమాట శుక్రుడు అంటే. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా సరే నెంబర్ 6 సిరీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెంబర్ 6 మీ పార్ట్నర్ ఉన్నారు, లేడీసే నెంబర్ 6 వాళ్ళు ఉన్నారు అనుకోండి, మీరు ప్రపోజ్ చేయడానికో లేదంటే డేట్కో తీసుకెళ్తుంటే నీట్గా ఫార్మల్స్ వేసుకొని కింద చెప్పులు వేసుకున్నారు అనుకోండి, మీ చెప్పు తీసుకొని మిమ్మల్ని కొట్టేటట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 6 సిరీస్ వాళ్ళకి పార్ట్నర్ గా ఉండాలి అంటే అందం మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టాలి. మంచి మగవాళ్ళు అయితే మంచి క్రాఫ్ట్ చేయించుకోవాలి, గడ్డం అన్ని నీట్గా షేప్ చేయించుకోవాలి, మంచి బట్టలు లగ్జరీగా కనిపించాలి వాళ్ళకి, మీరు లగ్జరీ కనిపించాలి. ముఖ్యంగా పర్ఫ్యూమ్ అనేటువంటిది,
పిచ్చి పిచ్చి పర్ఫ్యూమ్లు వాడి ఘాటుగా వచ్చేటువంటి, అంటే మీరు వెళ్తుంటే ఈడెవడరా ఒక వారం నుంచి స్నానం చేయలేదు అనుకుంటే ఇంత ఘాటు పర్ఫ్యూమ్లు వేసుకున్నాడు, అట్లా ఉండకూడదు అనమాట. లైట్ గా సూతింగ్ స్మెల్ అంటారు చూసారా, స్మూత్ గా మత్తెక్కిచ్చేటువంటి స్మెల్ ఉండేటువంటి నీటి పర్ఫ్యూమ్స్ వాడాలి. అంటే చూడంగానే కళ్ళల్లో జిగేలు మని పడేటటువంటి ప్రతిరూపం అనేటువంటిది కనుక మీకు ఉంటే ఖచ్చితంగా నెంబర్ 6 సిరీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇట్టే అట్రాక్ట్గా చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే నెంబర్ 6 సిరీస్ వాళ్ళకి పొగడతలంటే ఇష్టం. వాళ్ళ గురించి వాళ్ళని పొగడటం, వాళ్ళ గురించి వాళ్ళకి వినటం అంటే చాలా ఇష్టం. కాబట్టి నెంబర్ 6 సిరీస్ వాళ్ళని మీరు కనుక మీ పార్ట్నర్గా ఫస్ట్ డేట్లో మెప్పించాలి అంటే, లేదంటే మీ భార్యనైనా సరే మెప్పించాలి అంటే చాలా సింపుల్గా అందం, వాళ్ళ యొక్క అందం గురించి పొగడండి, వాళ్ళు చేసినటువంటి పని గురించి పొగడండి, పని కంటే కూడా అందం గురించి పొగడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, పౌర్ణమి రోజు వచ్చింది అనుకోండి, పౌర్ణమి రోజు ఈ రోజు ఏంటో 2 చందమామలు కనిపిస్తున్నాయనండి, వాళ్ళు అడుగుతారు ఇంకో చందమామ ఎక్కడంటే నా ఎదురుగున్నావు కదా నువ్వే. ఇటువంటి ఏవైతే ఉంటాయో ఇటువంటి పొగడ్తలు, ఇటువంటి కవితలు, ఇటువంటి కనుక మీరు నెంబర్ 6 సిరీస్ వాళ్ళ మీద కనుక మీరు ప్రయోగించారంటే అసలు వాళ్ళు ఉబ్బి తబ్బిపోయి మీ దగ్గర నుంచి వాళ్ళు ఎల్లరు, అట్లానే అంటి పెట్టుకొని ఉంటారనమాట. మీకు ఎంత ప్రేమ కావాలో అంత ప్రేమ మీపై కురిపిస్తారు, మిమ్మల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చాలా బాగా చూసుకుంటారు అనమాట. సో 1వ నెంబర్ సిరీస్ వాళ్ళు, 4వ నెంబర్ సిరీస్ వాళ్ళు, 6 నెంబర్ సిరీస్ వాళ్ళు వీళ్ళకి ఐడియల్ పార్ట్నర్స్ అండి, బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఏమైనా చూసుకుంటానండి 6-6 కాంబినేషన్ కూడా పర్లేదు, ఓకే. బట్ 2 కాకపోతే ఏంటంటే 6 సిరీస్ 6-6 పార్ట్నర్షిప్ ఓకే, కానీ 2-7-8 డెస్టినీ మాత్రం వస్తే కనుక మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది అంతా తలకిందులు అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ నెంబర్ 6 సిరీస్ వాళ్ళు మనందరికీ తెలుసు శుక్రుడు మెరిసేటువంటి గ్రహం, మనం ఉన్నటువంటి సౌర కుటుంబంలో శుక్రుడు మెరిసేటటువంటి గ్రహం. కాబట్టి అందుకనేమో వీళ్ళకి గ్లిట్టరింగ్ అంటారు, అంటే చమక్ మనం మెరుస్తాయి చూసారా, అటువంటి మెరిసేటటువంటి ఫీల్డ్స్ కానివ్వండి, లేదంటే స్టార్స్ ఏదైతే మీడియా రంగం మూవీ ఉండి చూసారా, లగ్జరీ డబ్బు ఎక్కడ ఉంటుందో లగ్జరీ ఎక్కడ ఉంటుందో అటువంటి ఫీల్డ్స్ అనేటువంటి వీళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. బ్రాండెడ్ బస్టలు కానివ్వండి, మేకప్ చేసుకోవడానికి వీళ్ళు ఎక్కువగా సమాజంలో అందంగా రిప్రజెంటేషన్ చేసుకోవడానికి ఇష్టపడతారు. మరి వీళ్ళే అందంగా రిప్రజెంటేషన్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మరి పార్ట్నర్ ఎలాంటి వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఒకవేళ ఏంటంటే షో ఆఫ్ చేయడం ఇష్టం లేకపోయినా, లేదంటే అందంగా ఏముందిలే అనేటువంటి ఫీలింగ్ ఉన్నా సరే నెంబర్ 6 వాళ్ళ జోలికి వెళ్ళకండి. అనవసరంగా ఖచ్చితంగా మీ యొక్క లవ్ అనేటువంటిది మ్యాక్సిమం యాక్సెప్టెన్స్ లోకి అసలు మేము చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం అనుకుంటాము ప్రేమ అనేటువంటిది 2 హృదయాల మధ్య, ప్రేమకి రంగు లేదు, ప్రేమకి రుచి లేదు, ప్రేమకి అది లేదు ఇది లేదు అని అనుకుంటాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళ దృష్టిలో పడితేనే కదా నీ మనసు అనేటువంటిది ఏంటనేటువంటిది వాళ్ళకి తెలిసేది. అసలు నీ దగ్గరికే నిన్ను ఒక రకంగా దూరంగా పో అని చూస్తుంటే నీ మనసు ఏంటనేటువంటిది వాళ్ళకి ఎట్లా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే నువ్వేంటనేటువంటిది వాళ్ళకి తెలియాలనుకుంటే ఎదుటి 6 సిరీస్ వాళ్ళకి ఏ విధంగా నచ్చుతారో ఆ విధంగా నిన్ను నువ్వు చూపించుకొని రిప్రజెంటేషన్ చేసుకొని ఆ తర్వాత నువ్వేంటనేటువంటిది వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయాలి కదా. సో కాబట్టి ఇలాగా నెంబర్ 6 సిరీస్ వాళ్ళకి అనేటువంటిది నెంబర్ 6 సిరీస్ వాళ్ళకు ఉంటుంది అనమాట. నెంబర్ 6 సిరీస్ వాళ్ళు కనుక డేట్ కనుక వెళ్తుంటే కనుక మీరు బ్రైట్ వైట్ కానివ్వండి, గ్రీన్ కలర్ కానివ్వండి, లేదంటే సూతింగ్ బ్లూ అంటాం మనం, వైటిష్ బ్లూ వచ్చేది, అటువంటి బ్లూ కలర్ కానివ్వండి మీరు ఆ డ్రెస్ కనుక మీరు మెయింటైన్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక నెంబర్ 3 సిరీస్ 8 సిరీస్ కి సంబంధించినటువంటి పార్ట్నర్స్ అయితే మాత్రం వీళ్ళకి సెట్ అవ్వరు. ఎందుకంటే 3 అంటే మనకు తెలుసు ప్రతిదాన్ని యాక్టివ్ గా చేసేటువంటి మెంటాలిటీ ఉంటారు. 6 ఏమో అంతా కూడా కొంత బద్ధకంగా ఉండేటువంటి మెంటాలిటీ ఉంటుంది. దాంతో 3 అంటే మనకి బృహస్పతి అంటే దేవతల యొక్క గురువు బృహస్పతి, 6 అంటే మనకి రాక్షసుల యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారు. సో 2 విరుద్ధమైనటువంటి ధృవాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ 3-6 కాంబినేషన్ మంచిది యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ లో. అటువంటిప్పుడు
పార్ట్నర్షిప్ అస్సలు బాగోదండి, పార్ట్నర్స్ అస్సలు ఇష్టపడరు అనమాట. నెక్స్ట్ వీళ్ళు గురువారం రోజు నెంబర్ 6 సిరీస్ వాళ్ళు గురువారం రోజు డేట్ కి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్లాక్ కలర్ అనేటువంటి దాన్ని, రెడ్ కలర్ అనేటువంటి వాటిని కొంచెం అవాయిడ్ చేస్తే ఇంకా మంచిదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలైనటువంటి మన సైకిక్ కార్డ్స్ అసలైనటువంటిది ఈ వీడియో చూస్తున్నటువంటి నెంబర్ 6 సిరీస్ వాళ్ళకి ఫస్ట్ టైం కనుక డేట్ కు వెళ్తుంటే ఫిబ్రవరి 14th వెళ్తారా, ఎలా వెళ్తారో చూద్దాము. ఎప్పుడు వెళ్తున్నా సరే ఆ రోజు మీకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని యొక్క మీ యొక్క భవితవ్యం, మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి మన సైకిక్ కార్డ్స్ గురించి మనం తీద్దాము. సో నెంబర్ 6 సిరీస్ 16 వచ్చిందండి. దీన్ని తారీఖ్ కార్డ్ అంటారు, 6 అనేటువంటి దాన్ని. సో గుర్తుపెట్టుకోండి, మీరు కనుక మంచి నెంబరే వచ్చింది, మీరు కనుక వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ పార్ట్నర్ మీద ఎక్కువగా ఫోకస్ అనేటువంటిది పెట్టేటువంటి పని చేయండి. అలానే ఆ రోజు ఫోకస్తో పాటుగా ఏది జరిగినా సరే మీ మంచికే అనేటువంటి ఒక మెంటాలిటీతో వెళ్ళండి. ఎందుకంటే మీకు సరైనటువంటి మీకు తగినటువంటి విధంగా మీ పార్ట్నర్ రాకపోయినా సరే, అంటే ఫిజికల్ అపీరియన్స్ గురించి నేను మాట్లాడుతాను, ఫిజికల్ అపీరియన్స్ అనేటువంటిది బాగోపోయినా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అనేటువంటి తెలుసుకుంటారు. సో కాబట్టి సో నెంబర్ 6 సిరీస్ కి సంబంధించినటువంటి పార్ట్నర్స్ కానివ్వండి, లేదంటే లైఫ్ పార్ట్నర్స్ అయినా సరే, లేదంటే ఈ విధంగా ఎవరైనా ఉంటే కనుక నేను చెప్పింది అనేటువంటిది సూట్ అయ్యిందా లేదా అనేటువంటి దాన్ని కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.